అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ సిరితో. ఇవాళ చేయబోయే రెసిపీ కోడిగుడ్డు ఫ్రై అండి. పాలతో చేస్తాను, చాలా బాగుంటుంది. ముందర కోడిగుడ్డుని కొంచెం ఉప్పేసి నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను మిద్దె తోటల కరివేపాకు కోసుకొచ్చానండి కూర కోసం. బాండి పెట్టి 3 స్పూన్లు ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసి వెల్లుల్లిపల్లి కొంచెం దంచి వేసుకుని కరివేపాకు పసుపు వేసి ఉల్లిపాయలు నేను 3 తీసుకుంటున్నానంటే మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి లైట్గా వేపి తొందరగా వేగటం కోసం 1 స్పూన్ ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుద్దండి. కొంచెం లైట్గా మనకు బ్రౌన్ కలర్ రావాలి, ఎక్కువ మాడకూడదు. ఇప్పుడు 1/4 టీ స్పూన్ జీలకర్ర పౌడరు, ఒక 1/2 స్పూన్ కారం వేసి ఒక 5 నిమిషాలు మనం బాగా వేపాలండి. బాగా ఉప్పు కారం పట్టాలి. ఇప్పుడు కోడిగుడ్లు వేసుకుని బాయిల్ చేసినవి మనం ఒక 5 నిమిషాలు మళ్ళీ లో ఫ్లేమ్లో కనుక మనం వేస్తే ఉప్పు కారం పడుతుందండి. ఇప్పుడు టీ గ్లాస్ పాలు పోస్తే సూపర్గా ఉంటుందండి కూర. అసలుకి యమ్మీ అనమాట. అసలుకి కొత్తిమీర వేసుకుంటే కూర రెడీ అండి. నాటు కోడిగుడ్లు అయితే ఇంకా అదిరిపోద్దండి. పాలు ఇంకా ఎక్కువ కావాలంటే పోసుకోండి. డీటెయిల్ వీడియో అయితే కనుక నా ఛానల్లో ఉంది. ఈ రెసిపీ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.